ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశం వేవ్స్ 2025 కార్యక్రమం డిసెంబర్ 13న నిర్వహిస్తున్నట్లు సంఘం చైర్మన్ కేవీవి రావు తెలిపారు. ఏయూ అలుమ్ని జిఎంఆర్ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా సాధికారత దీంతో ఈ సంవత్సరం అలుమ్ని సమావేశం వేవ్స్ 2025ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి హాజరవుతున్నారు. విశ్వవిద్యాలయం 100ఏళ్ల వేడుకలను జరుపుకుంటున్న సమయంలో ఈ కార్యక్రమం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుందన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమాలను చేపడతామన్నారు. Strong message to the women students, and also we have invited as a gesture from the Andhra University under the aegis of our Vice Chancellor. We wanted all women followers of Visakhapatnam to join this grand event on 13th, so that her followers also will have the opportunity to see, and it is our good luck that she is coming to this part of this country first time to Visakhapatnam, and maybe she would have visited Hyderabad when it was in a combined state, but she is coming for the first time, probably to our knowledge, to Visakhapatnam and the state of Andhra Pradesh for a big event like this. Our Andhra University alumni, which has been active since 2015, though it was established in 2005 under the founder chairman శ్రీ డాక్టర్ జిఎం రావు గారు. యాన్యువల్ ఆలమ్ని అంటే సంవత్సరంలో ఒకసారి జరిగే ఆలమ్ని మీట్ నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ గర్వకారణమైనటువంటి విశిష్ట వ్యక్తి శ్రీమతి సుధామూర్తి గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతోంది. తప్పకుండా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అటువంటి ఉన్నతమైన వ్యక్తి విశాఖపట్నం మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణానికి వచ్చి ఈ యాన్యువల్ ఆలమ్నీలో పాల్గొనడం మనందరికీ ఎంతో గౌరవదాయకం. ఈ AAA యాన్యువల్ ఆలమ్నీ మీట్ థీమ్ విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. ఈ మధ్య మనం చూసినట్టయితే ప్రధానమంత్రి గారు కూడా నారీ శక్తి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో తప్పకుండా ఈ సందర్భంలో సుధామూర్తి గారు రావడం, విమెన్ ఎంపవర్మెంట్ థీమ్గా తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా యాప్ట్గా జరుగుతుంది. దీనికి వివిధ రకాల అరేంజ్మెంట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేయడం జరిగింది. Strong message to the women students, and also we have invited as a gesture from the Andhra University under the aegis of our Vice Chancellor. We wanted all women followers of Visakhapatnam to join this grand event on 13th, so that her followers also will have the opportunity to see, and it is our good luck that she is coming to this part of this country first time to Visakhapatnam, and maybe she would have visited Hyderabad when it was in a combined state, but she is coming for the first time, probably to our knowledge, to Visakhapatnam and the state of Andhra Pradesh for a big event like this. Our Andhra University alumni, which has been active since 2015, though it was established in 2005 under the founder chairman శ్రీ డాక్టర్ జిఎం రావు గారు. యాన్యువల్ ఆలమ్ని అంటే సంవత్సరంలో ఒకసారి జరిగే ఆలమ్ని మీట్ నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ గర్వకారణమైనటువంటి విశిష్ట వ్యక్తి శ్రీమతి సుధామూర్తి గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతోంది. తప్పకుండా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అటువంటి ఉన్నతమైన వ్యక్తి విశాఖపట్నం మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణానికి వచ్చి ఈ యాన్యువల్ ఆలమ్నీలో పాల్గొనడం మనందరికీ ఎంతో గౌరవదాయకం. ఈ AAA యాన్యువల్ ఆలమ్నీ మీట్ థీమ్ విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. ఈ మధ్య మనం చూసినట్టయితే ప్రధానమంత్రి గారు కూడా నారీ శక్తి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో తప్పకుండా ఈ సందర్భంలో సుధామూర్తి గారు రావడం, విమెన్ ఎంపవర్మెంట్ థీమ్గా తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా యాప్ట్గా జరుగుతుంది. దీనికి వివిధ రకాల అరేంజ్మెంట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేయడం జరిగింది. Strong message to the women students, and also we have invited as a gesture from the Andhra University under the aegis of
our Vice Chancellor, we wanted all women followers of Visakhapatnam to join this grand event on 13th, so that her followers also will have the opportunity to see. And it is our good luck that she is coming to this part of this country first time to Visakhapatnam, and maybe she would have visited Hyderabad when it was in a combined state, but she is coming for the first time, probably to our knowledge, to Visakhapatnam and the state of Andhra Pradesh for a big event like this. Our Andhra University alumni, which has been active since 2015, though it was established in 2005 under the founder chairman, Sri Dr. G.M. Rao Garu. యాన్యువల్ ఆలమ్ని అంటే సంవత్సరంలో ఒకసారి జరిగే ఆలమ్ని మీట్ నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ గర్వకారణమైనటువంటి విశిష్ట